మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పోచారం లెక్చరర్ దాడి చేయడంతో మూర్ఛపోయి కింద పడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబస్తుల వివరాల ప్రకారం పీర్జాదిగూడలో టీ స్టాల్ నడుపుతున్న సోమయ్య కుమారుడు మణికుమార్ అన్నోజీగూడ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సరిగ్గా చదవట్లేదని విద్యార్థి తలపై లెక్చరర్ క్రాంతి పీడిగుద్దులు కొట్టడంతో మూర్ఛపోయి కింద పడ్డాడు. దీంతో కాలేజీ సిబ్బంది బాధితుడిని వెంటనే నీలిమ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి పీర్జాదిగూడ స్పార్క్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న కుమారుడిని ఏమైందని తండ్రి అడగా టీచర్ కొట్టినట్లుగా పేపర్ పై రాశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీకి మొరపెట్టుకున్నారు. విషయం ఎమ్మెల్సీ వరకు వెళ్లడంతో విద్యార్థికి ఫ్రీగా చదువు చెప్పి హాస్పిటల్ బిల్లు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లుగా సోమయ్య తెలిపారు. ప్రస్తుతం మణికుమార్ పరిస్థితి విషమంగా ఉండగా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏం కావాలి? ఒకటే